హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఏంటి వాళ్ళ వంట లేకుండా, ఎదురుగుండా టేబుల్ లేకుండా, ఏం లేకుండా శైలజ మా ముందుకు వచ్చేసింది అంటే భయం వేసిందండి. మిమ్మల్ని ఎక్కడ పోగొట్టుకుంటానో అని చాలా భయం అనిపించింది. ఒక 24 hours నా లైఫ్లో అంతా ఇట్లా షాటర్డ్ లాగా అనిపించింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది అనగానే మీరెవ్వరు లింక్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పి నేను మీకు పెట్టాను. అంటే నా వైపు నుంచి ఏమైనా రిక్వెస్ట్లు పంపిస్తే అరే శైలజ గారు పంపించారు కదా అని మీరు క్లిక్ చేసి, లేకపోతే మీరు రెస్పాండ్ అయితే ఎట్లా అని ఒక టెన్షన్ తోటి వెంటనే ఇమీడియట్గా పెట్టాను. నెక్స్ట్ డే 24 hours లోపలనే ఇంకొక వీడియో పెట్టాను. అది మళ్ళీ బ్యాక్ వచ్చింది, ఎట్లాగలా తీసుకొచ్చుకున్నామని. అసలు ఆ మొత్తం స్టోరీ మీకు చెప్పాలనిపించింది నాకు 100%. ఎందుకంటే ఒకటి, మన విషయాన్ని మీతో షేర్ చేయటం. 2, నాలాగా ఎవరికి కాకూడదు, వాళ్ళ టెన్షన్ పడకూడదు. ఒకవేళ నేను నాకు రిలేట్ అయిన సోర్సెస్ కానీ వాళ్ళకి దొరకకపోతే ఎట్లాగా, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతారు, ఇవన్నీ చాలా చాలా ఆలోచనలతోటి నేను ఈ వీడియోతో ముందుకు వచ్చాను. రీసెంట్గా 1 week బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 1 fine afternoon హ్యాక్డ్. సడన్గా నా అకౌంట్ నాకు ఏదో నెంబర్స్లో కనిపిస్తుంది, 5NZ సో అని కనిపిస్తుంది. నా ఫోటోనే ఉంది. లాగిన్ అవ్వటానికి నా అకౌంట్లోకి నన్నే పాస్వర్డ్ అడుగుతుంది. నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, జనరల్గా నాది టీం చాలామంది ఆపరేట్ చేస్తారు. టీంలో 2-3 ఆపరేట్ చేస్తారు, మా ఫ్యామిలీలో 2-3 ఆపరేట్ చేస్తారు. మొత్తానికి దాన్ని 5-6 ఆపరేట్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇంకొకరు ఎవరైనా రాంగ్ పాస్వర్డ్ కొట్టారా ఇలా అనుకున్నాను తప్పితే అది హ్యాక్ అయిందని అనుకోలేదు. నేను హాయిగా క్లోజ్ చేశాను, ఏదో పని చూసుకుంటున్నాను. ఈలోపు మా పిల్లల దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. అమ్మ ఆ ఓటీపీ చెప్పు, అమ్మ ఈ ఓటీపీ చెప్పు, అమ్మ మెయిల్ ఐడిలో ఏమొచ్చింది, ఎందుకు ఇట్లా అడుగుతున్నారు అనుకున్నాను. సరే జిఎస్టీ గురించో లేకపోతే కొన్ని అన్నిటికీ నా మొబైల్కి వస్తాయి ఓటీపీస్, సర్వసాధారణం. ఇట్లా ఒక 2 hours ఇట్లా షో నడిచింది. మధ్యాహ్నం 3 నుంచి ఈవినింగ్ 5 వరకు నేను చెప్తున్నాను, అయిపోయింది. లీజర్గా వచ్చి టీవీ ముందు కూర్చొని మళ్ళీ ఓపెన్ చేసి చూసినాను, ఇంకా వస్తలేదు. వీళ్ళు ఓటీపీలు అడిగిన దానికి ఇక్కడ ఇది రాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. వెంటనే మా పాపకు ఫోన్ చేసి నా ఇన్స్టా రావట్లేదేంటి అంటే, అదే కదా చెప్తుంది హ్యాక్ అయింది. నేను షాక్. ఎలా హ్యాక్ అయింది అంటే, ఏం లింక్ క్లిక్ చేశారు ఏంటి అని చెప్పి అడిగితే, వన్ ఆఫ్ మాలోనే ఒకళ్ళు మెయిల్ వచ్చింది. ఒకటి మెయిల్ రాగానే దాన్ని అదేంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చినట్టు ఉందన్నమాట. మీ మెటా ఏదో క్లియర్ అయింది, మీకు బ్లూ టిక్ వచ్చింది, మీరు కింద లింక్ ఓపెన్ చేసి మీ ఇన్స్టాలోకి ఎంటర్ అవ్వండి అనగానే తెలియక డెఫినెట్గా టక్కన ఓపెన్ చేశారు. ఎంటర్ అవగానే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళాలంటే మనమే కదా పాస్వర్డ్ అన్నీ కొట్టారు. ఎంటర్ అవగానే 2 secondsలో అసలు టక్ ఆఫ్ అయిపోయింది ఇమ్మీడియట్గా. అసలు వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయ్యి 2 గంటల పాటు దానికోసం ట్రై చేసి ఇంకా కాన్ బట్ పొజిషన్లో నాకు చెప్పారు. ఎందుకంటే ఈలోపు నేను ఏమైనా టెన్షన్ అవుతానేమోనని వాళ్ళు అనుకున్నారు. ఆ పరిస్థితుల్లో నాకు చెప్పినప్పుడు నేను కూడా ఇంక అప్పటి నుంచి నాకు కూడా స్టార్ట్ అయింది. పాపం 2 hours నుంచి వాళ్ళందరూ టీం అంతా సఫర్ అవుతుందని నాకు చెప్పలేదు, కానీ లాస్ట్ మినిట్లో నాకు కూడా చెప్పేటప్పటికి సరే వాట్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు. అప్పటికే మా వారు, పిల్లలు, మా టీము అందరు కలిసి వాళ్ళని వీళ్ళని అప్రోచ్ అవ్వటం అన్నీ అడిగితే ఫైనల్గా వచ్చిన డెసిషన్ ఏంటంటే, ఎక్కడైతే పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలన్నట్టు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయినప్పుడు మీరు ఇన్స్టాలోనే రిక్వెస్ట్ పెట్టాలి, మెయిల్ పెట్టాలి. ముందు వాళ్ళకి మెటా వాళ్ళకి తెలియచేయాలి, ఇలా జరిగిందని తెలియచెప్పాలి అని చెప్పగానే ఇంకా నేను సరే ఇంకా అందరూ చూస్తున్నారు కదా అని ఊరుకున్నాను, చెప్పాము. ఈ లోపు ఏంటంటే సోషల్ మీడియా పెరుగుతున్న కొద్దీనండి దాని మీద డిపెండ్ అయ్యి దాని మీద వర్క్ చేసే వాళ్ళు కూడా పెరుగుతూ వస్తున్నారు. ఆ పెరిగే నేపథ్యంలో ఏంటంటే కొంతమంది హ్యాకర్స్ అంటే ఈ హ్యాకర్స్ని పట్టుకోవటానికి, దాని వెనక పడటానికి చాలా టీమ్స్ ఉన్నాయి. అదేంటంటే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుస్తారు. డెఫినెట్గా మీకు అకౌంట్ ఎవరికైనా హ్యాక్ అయితే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ ఇస్తాను. కొంతమంది అందరి ఇవ్వలేను, ఎందుకంటే మా కోసం పనిచేసిన వాళ్ళు మెటాలో పనిచేస్తున్న స్టాఫ్ కూడా ఉన్నారు. సో అది నేను చెప్పలేను, కానీ విడిగా చేస్తున్న వాళ్ళు 2-3 అప్రోచ్ అయ్యాము. అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అలాగే నాలాగా తోటి యూట్యూబర్స్ కొంతమంది హ్యాక్ అయిందని చెప్పి కొన్నిసార్లు పెట్టిన పోస్టులు నాకు అప్పుడు గుర్తొచ్చినాయి, ఆ నిమిషంలో గుర్తొచ్చినాయి. వెంటనే వాళ్ళకి కాల్స్ చేశాను, ఏమైందండి అంటే, ఒకరికైతే 1 year అయిందంటే ఇప్పటిదాకా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది, రిట్రీవ్ అవ్వలేదు. ఇన్స్టాగ్రామ్ కొంతమందికి 3 నెలలు పట్టిందంటారు, కొంతమందికి 3 రోజులు పట్టిందంటారు, కొంతమంది 24 hours మీరు కనుక తెచ్చుకోకపోతే మీకు అసలు అకౌంటే రాదంటారు. అమ్మ, ఇవన్నీ విని అసలు నిజంగా పిచ్చి పట్టింది నాకు. అయితే నేను ఇలా అయిందండి అని పెట్టినప్పుడు కొంతమంది ఎట్లా రెస్పాండ్ అయినారంటే, ఏమవుతుందండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయినందుకు మీరు అంత బాధపడాలా, ఎందుకు అంత సాడ్ ఫీల్ అవుతున్నారు అంటే, సాడ్ నా గురించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది ఎంత కాదండి. ఇప్పుడు ఈ రూఫ్, ఈ బిల్డింగ్ కొన్ని రోజులు కనిపించవు, మనకి ఉండవు. ఇంత పెద్ద చెట్టు వెనుక చూస్తున్నాం,
కొన్ని రోజుల తర్వాత అది మనకి అక్కడ చెట్టు ఉందని కూడా తెలియదు. మనం దారిలో వెళ్తుంటే పెద్ద పెద్ద పర్వతాలు కొండల్ని పిప్పి చేసి పక్కకు పడేస్తున్నారు, నెక్స్ట్ మినిట్లో అది ఉండదు. ఈ నేపథ్యంలో నాకంటూ 2.5 సంవత్సరాలుగా కష్టపడి మీతోని రిలేషన్ పెట్టుకున్నాను నేను. ఆ బంధం ఎక్కడ వీక్ అయిపోతుందో, ఆ బంధాన్ని నేను ఎక్కడ రీచ్ అవ్వలేకపోతాను అన్న బాధ తప్ప, దాని మించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఏమంటారు, మనకి అంత ఇన్పుట్ రాదు, లేకపోతే ఏం లేదు. ఒక ప్యాషన్, అది ఒక ఇన్ఫర్మేషన్, లేకపోతే నా వీడియోస్ చూడండి అని చెప్పే మీకు రిక్వెస్ట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా. దాని మీద కొలాబరేషన్స్, పెయిడ్ ప్రమోషన్స్ ఇన్స్టాలో కంపారిటివ్లీ తక్కువ ఉంటాయండి వెన్ కంపేర్డ్ విత్ యూట్యూబ్తో పోలిస్తే కనుక. జస్ట్ ఒక కొలాబరేషన్ అంతే. దాని మించి నా బాధ ఏంటంటే 2.5 లక్షల మందితోని ఇంత కష్టపడి నేను పెట్టుకున్న ఒక కనెక్షన్, ఒక బ్రిడ్జ్, ఒక బాండింగ్, ఏమంటారు, నా రక్త సంబంధం అంటే అమ్మ వాళ్ళు ఇచ్చింది, అది భగవంతుడు ఇట్లా ఇచ్చేసాడు. కానీ ఇన్స్టాతో మీతో పెట్టుకున్న బంధం అనేది నేను క్రియేట్ చేసుకున్న నా వ్యూస్, లేకపోతే మీరు షేర్ చేస్తున్న కామెంట్స్ నాకు నచ్చి మనందరం అరే ఇది మన ఫ్యామిలీ అనుకున్న ఒక క్యూట్ లిటిల్ ఏమంటారు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మనది, అది ఎక్కడ పోతుందా అనే టెన్షన్ అనమాట నాకు. ఇంకా దాంతో అందరం కొంచెం, కాకపోతే నా కంట్లోంచి కన్నీటి చుక్క మాత్రం రాలేదు. బాధ ఉంది, ఏం చేయాలన్న ఆత్రం ఉంది. సరే ఇవన్నీ పక్కకు పెడతా కనుక నేను ఇక్కడికి మెయిన్ మీ ముందుకు వచ్చిందంటే డూస్ అండ్ డోంట్స్ చెప్పడానికి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనకి పర్ఫెక్ట్గా ముందుకెళ్ళాలి, లేకపోతే వైటీ అకౌంట్ మనం ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి, అండ్ నాకు ఎట్లయితే హ్యాక్ అయిందో అట్లా మీకు ఎవరికి కాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫస్ట్ థింగ్. ఈ 2 డిస్కస్ చేద్దామని మీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ కర్మగాలి హ్యాక్ అయింది అయితే ఏం చేయాలి, ఫైనల్ ఏంటి, ఇవన్నీ 3 పాయింట్స్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సో లెట్స్ కమ్ టు ఫస్ట్ పాయింట్. ఎలా హ్యాక్ అవుతుంది, ఎలా హ్యాక్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఫస్ట్ నేను చేసిన తప్పులు చెప్తాను. జనరల్గా అందరూ చేసే తప్పేదే. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అన్నోన్ లింక్ని ఇన్నోసెంట్గా నమ్మి టక్కన క్లిక్ చేయటము, అది పాయింట్ నెంబర్ 1. మిస్టేక్ నెంబర్ 1. మిస్టేక్ నెంబర్ 2, ఒకళ్ళకి 2 కాదు, 3 కాదు, 4, 5 ఒకటే అకౌంట్ని 5 మేము ఒకటే పాస్వర్డ్తోనే ఆపరేట్ చేస్తున్నాం. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, ఒకళ్ళు ఇంట్లోంచి, ఒకళ్ళు ఆఫీస్లోంచి, ఇంకొకళ్ళు హైదరాబాద్ నుంచి, ఇంకొకళ్ళు బెంగళూరు నుంచి, మా పిల్లలు 2 అక్కడ ఉంటారు. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆపరేట్ చేయటం రెండో తప్పు. అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ లేదు, ఆ పాస్వర్డ్ని పదే 10 చోట్ల నుంచి ఆపరేట్ చేయటం 2. మూడోది ఏంటంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి ఉంటుందండి. అంటే మనము ఏదైనా ఇన్స్టాలో పాస్వర్డ్ మార్చాలన్నా చేయాలన్నా కానీ 2 దాటి రావాలి. అది ఫస్ట్ అయితే నాకు ఓటీపీ వస్తుంది, 2 నా మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. నా మెయిల్ ఐడి డీటెయిల్స్ అన్నీ నేను చెప్పిన టీం అందరి దగ్గర ఉంటాయి కాబట్టి నేను ఇది అవైలబుల్ ఉండి చెప్పినా చెప్పకుండా దానిలోంచి తీసుకుంటారు. అట్లా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది లేకపోవటం, ఈ 3 స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సిందే. ఇవన్నీ కాకుండా నేను పర్సనల్గా ఫీల్ అయిన పాయింట్స్ ఏమేంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ నాకు ఒకటే అనిపించింది నాకు. అదేంటంటే మొబైల్లో మాత్రమే కాకుండా కంప్యూటర్స్లో మనం ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు బయట ప్లేసెస్లో, బయట వాళ్ళ ల్యాప్టాప్స్లో, లేకపోతే కనుక మనం ఒక ఆఫీస్ స్పేస్, ఆఫీస్ ఏరియాస్ అంటారు కదా, అక్కడికి వెళ్ళి మన అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ 1కి 10 సార్లు లాగౌట్ చేసి వచ్చామా లేదా చూసుకోండి. లాగౌట్ చేయకపోతే మన పిల్లకి ఇంకొకరి చేతిలో పెట్టేసి వచ్చేసినట్టే. సో అలాంటి మిస్టేక్స్ కూడా నా వల్ల జరిగినాయి. సో అవి లేకుండా చూసుకోవటం, ఇది ఒక పాయింట్ నా వల్ల జరిగిన మిస్టేక్స్. మీరేం చేయకూడదు. ఎలా గుర్తుపట్టాలి ఫేక్ అకౌంట్స్ని అంటే కనుక, మన మెయిల్కి వచ్చే అకౌంట్స్ అండి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్, instagram.com అని ఉంది. దానిలోంచి ఒక ఫేక్ అకౌంట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఏం అవసరం ఇన్స్టాగ్రామ్కి మనకి మెయిల్స్ పంపించాల్సిన అవసరం చెప్పండి. ఫస్ట్ అది ఒక మెయిల్ పంపించి మీరు ఇది క్లిక్ చేయండి అని జీమెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ అఫీషియల్ అకౌంట్ కూడా మనల్ని అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకర్స్ ఎవరు కూడా చెప్తారు 1కి 10 సార్లు యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వాట్ ఎవర్ బ్యాంక్ ఇట్ ఈస్, మా వైపు నుంచి ఎవ్వరు కూడా మిమ్మల్ని ఓటీపీ అడగరు. ట్రాన్సాక్షన్ పరంగా థర్డ్ పార్టీ నుంచి మీరు యాక్సెస్ ఇచ్చి ఓటీపీ అడిగితే మీ ఫోన్కి బ్యాంక్ పంపిస్తుంది తప్పితే బ్యాంక్ ఎప్పుడు ఓటీపీ మిమ్మల్ని నుంచి అడగదు. అట్లనే ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఏ జీమెయిల్ అకౌంట్ మిమ్మల్ని ఇది క్లిక్ చేసి దీనిలోకి వెళ్ళి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అని అడగదు. అది బేసిక్ కామన్ సెన్స్. బ్యాంకింగ్ విషయాలంటే చాలామంది ఎంత మోసపోతున్నారు కాబట్టి బయట కూడా చెప్పేవాళ్ళు ఈ ప్రికాషన్స్ తీసుకోండి, మేము ఇలా మోసపోయాం, మేము అలా మోసపోయాం చెప్తున్నారు కాబట్టి అర్థమవుతుంది. కానీ సోషల్ మీడియాకి వస్తే కనుక అది ఇంకా అంత వెలుగులోకి రాలేదు. సో క్లిక్ చేసే ముందు అఫీషియల్ అకౌంట్, నాకు వచ్చిన బ్యాంక్లో ఇన్స్టాగ్రామ్లో STA లేదు,
ఇన్స్టాగ్రామ్ చదవటానికి ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది, ఏ లేదు, INST ఏ లేదు, GRAM.com. అది Instagram.com అని కాదని క్లీన్గా చూస్తే తప్పితే తెలియదు. అలాగనే మీకు వచ్చే అకౌంట్స్లో కూడా ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ ఉందా లేదా, ఆ మైన్యూట్ మిస్టేక్ ఉందా చూసుకోండి. అట్లనే ఏ అఫీషియల్ అకౌంట్ కూడా వాళ్ళ కంపెనీ పేరు మీద ఉంటుంది తప్పితే పర్సనల్గా gmail.com నుంచి, yahoo.com నుంచి, yahoo.in నుంచి రావు. బేసిక్ అనమాట. అసలు వచ్చే జీమెయిల్ అకౌంట్తో ఏమైనా వచ్చి లింక్ క్లిక్ చేయండి అంటే అది పక్కా ఫేక్. అలాగే మీరు ఫేక్ అకౌంట్స్ని గుర్తించవచ్చు. ఒకటి, అఫీషియల్ అకౌంట్స్ నుంచి మీకు క్లిక్కబుల్ లింక్ రాదు. 2, ఈ జీమెయిల్ అకౌంట్, yahoo.co లోకల్ ఈ ఇంకా .in కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి వాటి నుంచి అఫీషియల్ మెయిల్స్ అసలే రావు. ఈ 2 బేసిక్ పాయింట్స్. అండ్ ఇంకొకటి, మీరు ఆపరేట్ చేసేటప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి ఇన్స్టాలో కానీ, వైటీలో కానీ, ఇంకో దగ్గర కానీ 100% ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీరు ఫుల్ఫిల్ చేయండి. అది ఎలా చేయాలి, ఏం చేయాలి, యూట్యూబ్లోనే బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి, ఇన్స్టాలోనే బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. హౌ టు క్రియేట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ టు మై అకౌంట్ అని కొట్టి చూడండి. అది వెంటనే మీకు చెప్తుంది. దాని ప్రకారం ఫాలో అయిపోండి. హ్యాపీ. 2వ పాయింట్ అయిపోయింది. సో ఈ ప్రికాషన్స్ తీసుకోండి. 3వది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పాస్వర్డ్ అండి. పాస్వర్డ్ని జనరల్గా నేనైతే ఏం చేస్తానంటే, నా బ్యాంక్ కార్డ్స్ అన్నిటికీ ఒకటే పాస్వర్డ్, నా మెయిల్స్ అన్నిటికీ అమ్మో క్లూ ఇచ్చేస్తున్నాను అనుకుంటా, పర్లేదు మీరందరూ ఫ్యామిలీనే కదా, మెయిల్స్ అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ అట్లా పెట్టకండి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. కంపల్సరీ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉండాలి, అందులో మధ్యలో క్యారెక్టర్స్ ఉండాలి, న్యూమరికల్స్ ఉండాలి. ఇవన్నీ చెప్తుంటారు మెయిల్ వాళ్ళు. మనం పిచ్ అనుకుంటా, అబ్బా ఇన్నా ఎవడా అని. అన్నిటికీ ఒకటే పాస్వర్డ్. నో, యూ మస్ట్ సెలెక్ట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఫర్ యువర్ అకౌంట్. అది మాత్రం కేర్ తీసుకోండి. ఇంకా ఇది అంతా జరిగింది. హ్యాక్ అయిన తర్వాత నేనేం చేశాను, ఫైనల్గా నేనేం చేస్తే నేను ఆ హ్యాక్ నుంచి బయటకు వచ్చాను. నాకు ఒక 24 hours హెడ్ఏక్ అయితే మాత్రం ఉందండి. ఏం జరుగుతుంది నైట్ సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు నాకైతే. ఓపెన్గా చెప్పేస్తున్నా, అబ్బా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఎంత సీనా, మాకు కూడా ఉంది. ఇది చెప్పాను కదండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కాదు, నా గురించి కాదు. నేను ఆల్రెడీ వేరే వాళ్ళతోనే ఒక మాట అన్నాను కూడా. ఇంకా 3 months టైం ఉంది కదా, December 31st కల్లా నేను ఇంకొక 100 లక్ష మంది ఇన్స్టాగ్రామర్స్ని నేను ఫాలోవర్స్ నేను తెచ్చుకోగలుగుతాను ఒక కంటెంట్ క్రియేట్ చేసి. కానీ వాళ్ళు డెఫినెట్గా నాకు పోయిన ఫ్యామిలీ అయితే రాదు కదా, కొత్త ఫ్యామిలీ అది. మళ్ళీ అందులో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మిమ్మల్ని అందరినీ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇన్ని సంవత్సరాలు నాకు 0 ఉన్నప్పటి నుంచి మీరు నన్ను చూస్తున్నారు. 1, 2, 3 నెంబర్స్ పెరుగుతూ వచ్చినాయి. అది 2,56,000 వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని నేను ఎట్లా పోగొట్టుకుంటాను? ఒక ఫ్యామిలీలో ఎవరికైనా అయితే ఎంత బాధ అనిపిస్తుందో, అలాంటి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి నేను ఒక్కదాన్నే బయటకు వచ్చేసిన ఫీలింగ్, అది ఒక ఐసోలేషన్ ఫీలింగ్ నాకు. అది ఒక లోన్లీనెస్. అది చెప్తే అర్థం కాదండి. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ మనీ, ఇట్స్ అబౌట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ద కనెక్షన్, ద బాండింగ్ బిట్వీన్ అస్ అనేది 100 సార్లు చెప్తుంటే కూడా నాకు ఎమోషనల్ అయిపోతున్నా నేను. సో దాని గురించి మాత్రమే నేను అంత బాధపడ్డాను. మేము 3-4 సోర్స్లు, ఎన్నో ఫౌండేషన్ అని చెప్పి రాజమౌళి అనిల్ గారు ఉన్నారు, ఆయనకి కాల్ చేసినాం ఫస్ట్. ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి లిఖిత్ గౌడ్ అని చెప్పి ఒక ఆయనని మాకు అలాట్ చేసి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారండి అని చెప్పారు. ఆయన కూడా వెంటనే కాల్ చేశారు. అండ్ మా పాప వైపు నుంచి కిరణ్ అని చెప్పి కాస్ట్రా డిజిటల్స్ నుంచి ఒక ఆయన అయితే అసలు ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారంటే మాకు 100% మోరల్ సపోర్ట్. ఏం కాదు మేడం, పలానా వాళ్ళది హ్యాక్ అయితే మేము బయటకు తీసుకొచ్చాం, పలానా నాకు తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు, ఆ వీడియోస్ పెట్టారు, మాకు హ్యాక్ అయింది, మేము బయటపడ్డాము, సో మీరు ఏం కాదు, మీరు టెన్షన్ పడుకుని 2-3 రోజుల్లో మీది రికవర్ అయిపోతుంది అన్నారు. సరే అమ్మయ్య అనుకున్నాం. ఇంకో సైడ్ మా రిలేటివ్స్ నుంచి మా అక్క వాళ్ళ అల్లుడి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడి నుంచి హెల్ప్ చేస్తున్నారు. అండ్ యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా 2 మా కోసం మెటాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము అప్రోచ్ అవ్వగలిగినాం. ఇట్లాగా కనెక్షన్స్ వల్లనే. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు నాకు, మీ నుంచే అంటా నేను. మీతోని రిలేషన్ పోతేనే ఇంత బాధపడుతుందని బయట సైడ్ మన కాంటాక్ట్స్ గురించి నేను ఎంత ఆలోచిస్తాను. సో అలాగా ఉన్న కాంటాక్ట్స్లోంచి 4 మా కోసం పనిచేశారు. 4 వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సిన పని చేస్తూనే ఉన్నారు. ఇట్లాగా ఎవరినో ఇంకొక ఎథికల్ హ్యాకర్స్ అంటే ఇప్పుడు మనకి హ్యాక్ చేసిన వాళ్ళు ఒక దురుద్దేశంతో మనల్ నుంచి ఏం చేయాలా అనే ఉద్దేశంతో, ఏం లాక్కోవాలనే ఉద్దేశంతో ఉంటే కనుక ఎథికల్ హ్యాకర్స్ ఎట్లా ఉంటారంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కావాలని ఆ హ్యాక్ చేసిన వాళ్ళ అకౌంట్ని హ్యాక్ చేసి మళ్ళీ మనకి తీసుకొస్తారు. వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. వాళ్ళు 1-2 పనిచేశారు మన కోసం. ఇట్లాగా సన్నీ అతని పేరు కూడా. ఇట్లాగే చాలామంది మాట్లాడారు. నాకు ఒక ఏపీకే కూడిన ఒక మెయిల్, వాళ్ళు ఎట్లయితే హ్యాక్ చేశారో ఆ మెయిల్ పెట్టారు, దీన్ని ఓపెన్ చేసి దీనిలోంచి మీరు వెళ్ళండి, ఓటీపీ వస్తున్నారు, చేశాను. ఇట్లా ఈ మొత్తం మీద
వెళ్ళింది. కానీ కరెక్ట్గా చేయాల్సిన పని మాత్రం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ముందు మెయిల్ పుటప్ చేయాలి మీరు. మేము కూడా చేసాం. నాది సో అండ్ సో అది నాది హ్యాక్ అయింది, దయచేసి లుక్ ఇన్ టు ద మ్యాటర్ అంటే మన కంప్లైంట్ వెళ్ళి క్యూలో ఉంటుంది. వాళ్ళు అది వచ్చినప్పుడు మనకి వెంటనే రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేస్తారు. అండ్ ఫేస్ అథెంటికేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది మన ఫేసేనా అని చెప్పి ఒక ఫోన్ కాల్ ఐడెంటిఫికేషన్ తోటి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటా మొత్తానికి మెటా ద్వారానే నాది అఫీషియల్గానే అప్రూవ్ అయ్యి నాది ఓకే అయ్యి వెంటనే 24 hours లోపల వచ్చేసింది. మీరు చేయాల్సింది కూడా ఇదే పద్ధతి. ముందు ఇన్స్టాగ్రామ్కి మెయిల్ చేయండి, వెయిట్ చేయండి. మీకు తెలిసిన ఇట్లాగా ఈ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళలోంచి ఒకళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి వర్క్ ఇవ్వండి, వాళ్ళు చేస్తారు, మంచిగా పని చేస్తారు. డెఫినెట్గా నాకు చేస్తారు. నాకు ఇంతకుముందు పరిచయం లేదు, వాళ్ళు కాంటాక్ట్స్ ద్వారా ఇప్పుడు వచ్చారు. అండ్ ఇంకొకటి నేను చేసిన పని ఏంటంటే ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ తోటి మెయిల్ ఐడి కూడా మార్చేసాం. ఇంకొక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఇంకొక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అకౌంట్ మొత్తాన్ని మళ్ళీ దానిలోకి షిఫ్ట్ చేసాం. ఎందుకు ఇదంతా అంటే కనుక పాత డీటెయిల్స్ మనం పాస్వర్డ్ మార్చినా కానీ ఒకసారి వెళ్ళినాయి, అది కరెక్ట్ కాదు ఉంచటం. సో ఆ పని చేసాము. అన్నీ చేసి ఇప్పుడు కొంచెం సాటిస్ఫైడ్గా ఊపిరి పీల్చుకున్న తర్వాత మీకు చెప్తున్నా. ఇందుకీ హ్యాక్ చేసింది ఎవరు అంటే కనుక అది అరౌండ్ కాలిఫోర్నియా అని ఒకసారి వచ్చింది, నైజీరియా నుంచి ఒకసారి వచ్చింది. నా అకౌంట్లోకి మీరు నమ్మరు, అతని ఫొటోస్ కూడా పెట్టేశాడు. స్క్రీన్ మీద పెట్టాను చూడండి. హీఈస్ ద ఫెలో హూ హ్యాక్డ్. అండ్ ఇమీడియట్గా 8 పోస్టులు పెట్టుకున్నాడు. ఏదో జైల్లో మనం సైడ్ నుంచి ఫోటో దిగండి, ముందు నుంచి ఫోటో అన్ని పలక మెడలేసి అట్లాగా ఫోటోలు దిగి నా అకౌంట్లో పెట్టుకున్నాడు. ఇమీడియట్గా నా అకౌంట్ మొత్తాన్ని తీసేసి నా ఫోటో లేదు, నేను ఎవరెవరైతే కొలాబరేషన్స్తో వీళ్ళు బాగున్నారు, వాళ్ళ జ్యువెలరీ చూడండి అన్న, వాళ్ళ టైం జోన్ మీద నుంచి కూడా నేను చేసిన పర్టికులర్ వీడియో ఎగిరిపోయింది, ఎబ్స్కాండ్ అయిపోయింది, అన్నీ మొత్తం అసలు జీరో అనమాట. నా నుంచి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అది పోయినప్పుడు ఎలా ఉందో అలాగ తెచ్చి ఇచ్చేశారు. సో నేను చేసిన తప్పులు మీరు చేయకండి. అది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తే మీకు 1% అన్న యూజ్ అయినా నాకు చాలా సంతోషం అది. ఎందుకంటే నేను పద్దాకా అంటుంటాను, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక బండి ఉన్నట్టు, ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఉన్నట్టు, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సోషల్ మీడియా అకౌంట్ అనేది కామన్ అయిపోయింది ఇవాళ రేపు. సో మీరెవరు ఇలాంటి బాధపడకూడదు. నాకు తెలుసు ఒక్క ఫాలోవర్కి 10 ఫాలోవర్స్కి కూడా ఎంత ప్రాణం కొట్టుకుంటూ ఉంటుందో చాలామందికి. అది ఏదో ఏమంటారు, వాళ్ళ ఇది చూపించుకోవాలనో వాళ్ళేదో రికగ్నైజేషన్ ఇది కాదండి. మేము చేస్తున్న వర్క్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, కాంపిటీషన్లో మేము కూడా ఉన్నాము అనేది రిజిస్టర్ చేయాలి. మా బిజినెస్ లేకపోతే మా ఇన్పుట్, మా ఇన్ఫర్మేషన్ లేకపోతే మా టాలెంట్ ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఎవరైనా సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఎంతమందికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయో మీకు తెలుసు. వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో, అది ఎంత ప్రాణమో అది ఎదుటి వాళ్ళకు కూడా అంతే ప్రాణం ఉంటుంది. ఎదుటి వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ తోటి అదే దీంతో ఉంటారు. సో ఇదంతా గుర్తుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీ పిల్లల్లో కానీ మా పిల్లల్లో కానీ పక్కింట్లో కానీ అనకపోతే ఒక సానుభూతితోని వ్యవహరించటము, వాళ్ళని ఏం కాదులేండి వచ్చేస్తుంది, అయ్యో మీరు ఇన్నాళ్ళు పడిన కష్టం వృధా పోదండి అని ఒక చిన్న మాటని ఇట్లా సూదనింగ్ వర్డ్స్ ఉంటాయి కనుక హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరు నాకు తెలిసి కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోతే కూడా మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ నా ఇన్స్టాలో ఫాలో అవ్వండి, రీల్స్లో చెప్తాను. అండ్ నా వాట్సాప్ ఛానల్ ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అన్నీ మనందరి సొంతం, మనందరికీ కామన్గా కలపడానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం అదంతా. సో ఆ వరాన్ని మీతో కలిసి పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.